సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకునేందుకు ఎంత దూరం వరకు అయినా ప్రయాణిస్తారు. ఉపాధి కోసం వలస వెళ్లిన వారిని పోలింగ్ రోజున గ్రామాలకు తీసుకువచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఓటర్లు కూడా అంతే ఆసక్తితో వందల కిలోమీటర్లు ప్రయాణించి పుట్టిన ఊరిలో ఓటును వినియోగించుకునేందుకు వస్తూ ఉంటారు. పూణే నుండి ఓట్లు వేసేందుకు వచ్చిన వలస ఓటర్లతో మహబూబ్ నగర్ జిల్లా ఐ న్యూస్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తున్న సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. ఓటర్లు ఓటు వేసేందుకైతే చాలా ఆసక్తి చూస్తారు. ఎక్కడ ఉన్నా అంటే ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా తమ పుట్టిన ఊర్లో గ్రామీణ సర్పంచులకు కానీ అక్కడ వార్డు సభ్యులకు కానీ ఓటు వేసేందుకైతే ఆసక్తి చూస్తారు. వ్యయ ప్రయాసాల కోర్చి వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకే ముందుకొస్తారు. మనం హనువాడ మండల కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పూణే నుంచి చాలా ఏళ్లుగా ఉపాధి కోసం పూణేకు వెళ్ళిన చాలా వలస కుటుంబాలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే హన్వాడ మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ వస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ చాలా మంది ఓటర్లు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు బాబు? ఎందుకోసం వచ్చినావు? ఓట్లేనికి వచ్చినావా? అంటే చాలా సంవత్సరాలుగా ఓట్లేనికని వస్తున్నారా మీరు? ఎంత ఇంట్రెస్ట్ మీద ఎందుకు వస్తున్నారు మీరు? ఓటు వేయాలని ఉంది, వేస్తున్నాం. మీరు చెప్పండి, तुम बोलो कैसे वास्ते आए आप? वोट डालने को आया। वोट डालने के वास्ते? नहीं, कितने जने आए? 6-7। हर साल आते हैं? कभी नहीं, कभी इलेक्शन रहते जब आ सकते? नहीं, कितना दिन होता वहाँ से आने को? वहाँ से 1 रात लगता है। 1 रात लगता है? फिर वोट डाल को कितने जने आए इसमें? 7 जने हैं। तुम्हें बोलो जी, कितने साल से तुम्हारे वोट डाल रही? 2-3 साल से डाल रही है वोट। 2-3 बार हो गया। 2-3 बार हो गया। ओके। नहीं, इतना इंटरेस्ट है को वोट डालने को, इतना दूर से यहाँ आना फिर जाना, बच्चे रहते, छोटे बच्चे रहते, घर है, सरपंच आएगा, बड़ा कुछ काम होएगा करेगा करके आते हैं वोट डालने। नहीं, इलेक्शन टाइम पे आते फिर जाते ना? आते जाते। कितने साल हुए अपने जाको, बॉम्बे और पुणे जाको? 6 महीने में, 2 महीने में, 3 महीने में आते ही रहते जाते। नहीं, सरपंच को डाले तो क्या डेवलपमेंट होता बोल को तुम्हें इतना दूर से आए? इतना दूर से आए बोले तो रोड का, कुछ पानी का, कोई भी ड्रेनेज पाइप का कुछ भी प्रॉब्लम रहेगा होता है। అది ఇది ముఖ్యంగా చాలా గ్రామీణ ప్రాంతాలలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో మహబూబ్ నగర్ నుంచి వలస, మహబూబ్ నగర్ జిల్లా అంటేనే వలస అని చెప్తుంటారు. దీనికి సంబంధించి చాలా ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు ముఖ్యంగా వలస వెళ్తుంటారు. ఏళ్లకేళ్లుగా అక్కడ పూణే కానీ, బాంబే కానీ, అక్కడ మద్రాస్ కానీ, ఇతర తమిళనాడు కానీ చాలా ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఓటు హక్కు సమయంలో తమ గ్రామాలలో ఓటు హక్కు సమయంలో మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే తమ ప్రాంతానికి వస్తారు. తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటేనే భవిష్యత్తులో తమ ప్రాంతంలో తమ ఓటర్ ఇక్కడనే ఉంటాము, స్థానికంగా ఇక్కడనే ఉంటాము, ఏదైనా ఉపాధి జరిగితే కూడా ఇక్కడ దొరుకుతుంది, ప్రభుత్వం కూడా ఎందుకు అవకాశం ఉంటుంది. తమ పిల్లల భవిష్యత్తు కోసమే అక్కడ దూర ప్రాంతాలకు, వ్యయ ప్రదేశాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ ఓట్లు ఎప్పుడైతే స్థానిక సంస్థలు కానీ ఇతర ఎన్నికలు ఉంటే ఖచ్చితంగా తమ అంత దూరం వ్యయ ప్రయాసాలకు వచ్చి తమ కుటుంబ సభ్యులు పిల్లలతో సహా వచ్చి 2-3 రోజులు ఇక్కడనే ఉండి ఓటు హక్కును వినియోగం చేసుకుంటామని ప్రభుత్వం కూడా ప్రతి ఓటరు వినియోగం చేసుకోవాలని చెప్తున్న కారణంగానే తమ ఉపాధి కొన్ని 2 రోజులు 3 రోజులు పోయినా కూడా ఓటు హక్కును వినియోగించుకునేకైతే అక్కడ దూర ప్రాంత ప్రజలు, అక్కడ వలస ప్రజలు అయితే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలకు అయితే వస్తున్నారు. ఇది హన్వాడ నుంచి వెంకటేష్, మహబూబ్ నగర్.